హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్, కొన్ని సింపుల్ కుర్తీ ఫ్రాక్స్ అండ్ కుర్తీస్ అయితే చూపిస్తానండి ర్యాండమ్గా. బట్ అన్ని కాటన్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నాను బికాజ్ సమ్మర్ కాబట్టి. అండ్ ఇప్పుడు అమెజాన్లో ఏంటంటే సమ్మర్ సేల్ కూడా రన్ అవుతుంది. మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి మనకి ప్రొడక్ట్స్ అన్ని. 50 to 80% వరకు కూడా ఆఫ్ అయితే ఉన్నాయండి చాలా ప్రొడక్ట్స్ పైన. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అంటే ఇవాళ వీడియోలో చూపించేవే కాదు, ప్రీవియస్ వీడియోస్లో మీకు ఏదైనా నచ్చినా కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించి కార్ట్లో యాడ్ చేసి వదిలేసిన అట్లాంటివి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో దట్ మనకి మంచి డిస్కౌంటెడ్ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి ఈ సేల్లో. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మటుకు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది అండ్ అన్ని ప్రొడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉందండి. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఈ వీడియోలోని నాకైతే చాలా చాలా నచ్చింది. మంచి మల్ కాటన్ ఫ్యాబ్రిక్లో మనకి లాంగ్ లైక్ మ్యాక్సీ ఫ్రాక్ లాగా అయితే వచ్చింది. చాలా కంఫర్టబుల్ ఉంటుందండి. ఎక్కడైనా బీచ్ వెకేషన్స్కి కానీ లేకపోతే కొంచెం ట్రాపికల్ కొంచెం వేడిగా ఉన్న ప్లేసెస్కి మీరు ఏదైనా వెకేషన్కి వెళ్తుంటే ఇదైతే చాలా బాగుంటుంది. ప్యూర్ మల్ కాటన్ అయితే వచ్చిందండి. చాలా సాఫ్ట్ ఉంటుంది. మల్ కాటన్స్ అంటే కొంచెం థిన్ టైప్ ఆఫ్ సాఫ్ట్ కాటన్ టైప్లో వస్తుందండి. చాలా పల్చగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితేని, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ష్రింక్ అవుతాయండి ఖచ్చితంగానే మల్ ఫ్యాబ్రిక్స్, బికాస్ చీప్ క్వాలిటీ అట్లా అని కాదు. బట్ యూజువలీ మల్ కాటన్స్ ఏంటంటే కొంచెం ష్రింక్ అవుతాయి. అండ్ కంపల్సరీ ఐరన్ అయితే చేసుకోవాలి. మొత్తం లైక్ ప్యూర్ కాటన్ కాబట్టి లైక్ చాలా క్రష్ వాష్ చేశాక చాలా మెత్తగా అండ్ క్రషీగా అయిపోతుంది ఫ్యాబ్రిక్. సో ఖచ్చితంగా అయితే ఐరన్ చేసుకోవాలి. అండ్ ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అండి. యూజువలీ కాటన్స్ ఏంటంటే చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి అంత ఎక్కువ సెట్ కావు, బికాస్ కాటన్ ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది కాబట్టి. థిక్ టైప్ ఆఫ్ కాటన్స్ కన్నా ఇట్లాంటి మల్ కాటన్స్ ప్రిఫర్ చేస్తే కంఫర్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బాడీ టైప్కి కూడా చాలా మంచి లుక్ వస్తుంది చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి. సో కమింగ్ టు ద ఫ్రాక్, ఇట్లా మనకి సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చింది. ఇక్కడ చిన్న వీ షేప్ లాగా కట్లా అయితే వచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ఇండో ఎరా అండ్ సైజ్ వచ్చేసి ఎక్సెస్ స్మాల్. అండ్ దీని పైన అంతా కూడా మనకి మంచిగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది, మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. ఇట్లా బాడీ పార్ట్ పైన యోక్ పార్ట్ పైన అంతా మనకి వర్క్ వచ్చింది. అండ్ మిగిలినవి ఇలా 3 టైర్స్ కింద అయితే వచ్చింది మనకి ఫ్రాక్. ఫస్ట్ 2 టైర్స్ మీద ఇట్లా సింపుల్గా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ కింద లేయర్ మీద ఇక్కడ ఫుల్గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, జస్ట్ చెక్ చేసుకోండి. నాకైతే యూజువలీ ఇట్లాంటి లైక్ బ్లష్ టైప్ ఆఫ్ పింక్ కలర్స్ అంటే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. స్పెషలీ మళ్ళీ నాకులాగా ఒకవేళ మీకు డస్కీ స్కిన్ టోన్ ఉంటే చాలా బాగా సెట్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ ఈ కలర్స్. సో ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నా. అండ్ దీనికి మనకి లైనింగ్ కూడా వచ్చిందండి. లైనింగ్ వచ్చినా సరే కూడా కొంచెం థిన్గానే ఉండింది, బట్ నాకైతే ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు లైనింగ్ ఉంది కాబట్టి. లేకపోయినా ఏదైనా కొంచెం లాంగ్ స్పెక్టీ వేసుకొని లేకపోతే థై లెంత్వి మనకి నీ లెంత్ వరకు టైట్స్ లాగా లేకపోతే షార్ట్ లెగిన్స్ లాగా వస్తాయి, అవి అన్న వేసుకుని మీరు దీన్ని పేరప్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రాక్. మనకి లైనింగ్ కూడా మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది లుక్ వైజ్ బాగుంది అండ్ మంచి లైక్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉందండి ఈ మల్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ అయితే. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మ్యాక్సీ ఫ్రాక్ స్టైల్లోనే తీసుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లిబాస్. సైజ్ వచ్చి ఎక్స్ట్రా స్మాల్. ఇందాక నేను ఇది చూపించిన ఈ ఫ్రాక్ ఏంటంటే సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను, బట్ నాకు వేస్ట్ దగ్గర కొంచెం ఎక్కువే లూజ్ అయిందండి. బట్ స్టిల్ పర్వాలేదు, వాష్ చేసినప్పుడు ఎంతో కొంత స్ట్రింక్ అవుతుందండి ఈ ఫ్యాబ్రిక్ అయితేని. సో లైక్ మీ సైజే తీసుకోండి, స్ట్రింక్ అవుతుందని ఒక పెద్ద సైజ్ అయితే తీసుకోవద్దు. ఇదైతే కొంచెం లూజే వచ్చింది మనకి. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ లిబాస్. ఇది సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఇదైతే సైజ్ బాగా వచ్చిందండి. కొంచెం వేస్ట్ దగ్గర లూజ్ అయింది కానీ పర్వాలేదు, ఇదైతే బాగుంది. ఈ ప్రింట్ చాలా బాగుంది అండ్ స్లీవ్ ప్యాటర్న్ కూడా మంచి డిఫరెంట్ అనిపించింది. మంచి ఇట్లాంటి స్కై బ్లూ కలర్ పైన మనకి ఇట్లాంటి షూ ఫ్లవర్స్ మందార్ పువ్వులాగా హైబిస్కస్ ఫ్లవర్స్ లాగా అయితే వచ్చింది. అండ్ ఇవన్నీ ఏంటంటే
లైక్ వైట్ కలర్లో అయితే వచ్చింది. ఈ బ్లూ అండ్ వైట్ ఇస్ వెరీ గుడ్ కాంబినేషన్ అండి. అండ్ వీటికి ఏంటంటే ఇట్లా గ్రీన్ కలర్తో బార్డర్స్ హైలైట్ చేశారు. లైక్ ఈ 3 కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అండ్ ఈ ప్రింట్ వల్ల లుక్ అయితే చాలా బాగుంది ఈ ఫ్రాక్కి. ఇది కూడా మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. మల్ కాటన్ కాదు, ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. కాటన్ టైప్లో మనకి ఇట్లా వీ షేప్ నెక్ అయితే వచ్చి అండ్ ఇట్లా ఫ్లవర్స్ వచ్చి మధ్య మధ్యలో అన్ని ఇలా డాట్స్ అయితే వచ్చాయి మొత్తం కుర్తీ పైన అంతాని. అండ్ ఇది ఏంటంటే మనకి టైర్స్ లాగా రాలేదు, యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లాగా బుట్ట చేతులాగా వచ్చాయండి. కొంచెం ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ లాగా అయితే వస్తున్నాయి ఇవి. సో ఎల్బో కూడా కాదు, ఇంకా షార్ట్ స్లీవ్సే వస్తున్నాయి. నేను పక్కన వేసుకుంటాను కాబట్టి మీకు అర్థమవుతుంది. సో ఇట్లా బుట్ట చేతుల్లాగా అయితే వచ్చాయి. అండ్ ఇలా సింపుల్గా కింద చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి ఫ్రాక్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ప్లీట్స్ రావడం చాలా ట్రెండ్ అండి. ఎక్కువ ఇలా చిన్న చిన్న ప్లీట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇట్లాగా మనకి టై చేసుకోవడానికి అయితే వచ్చింది. ఇది ఓన్లీ జస్ట్ షోకి అంతే, ఏమీ వేస్ట్ అడ్జస్టబుల్ అట్లా ఏమీ రాలేదండి. జస్ట్ షోకి ఇక్కడ టై చేసుకోవడానికి మనకి ఇలా టాజిల్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఇది కూడా లుక్ అయితే చాలా నచ్చింది. వెకేషన్స్కి చాలా బాగుంటుందండి. ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ ఎ వెకేషన్ యూ కెన్ ట్రై దిస్ ఆల్సో. బాగుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇప్పుడు అన్ని కుర్తీసే అండి. ఇవన్నీ మోస్ట్లీ ఇండోరా అండ్ లిబాస్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. దీస్ టూ ఆర్ లైక్ మై ఫేవరెట్ బ్రాండ్స్ అండి. బాగుంటాయి కాటన్స్, ప్యూర్ కాటన్స్ చూస్తుంటే బాగుంటాయి. అండ్ మోడల్స్ కూడా మంచి మంచి లేటెస్ట్వి ఎప్పటికప్పుడు ఫ్రెష్ మోడల్స్ అయితే పెడుతూ ఉంటారు. సో దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ఇండోరా. ఇట్లాగా ఏ లైన్ టైప్ అయితే తీసుకున్నాను. మనకి ఏ లైన్ కట్లో స్లిట్స్ అది రాకుండా ఇట్లా అయితే తీసుకున్నాను. ఇది నేను ఎక్స్ట్రా స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్ ఫిట్ అయితే వచ్చిందండి నాకు. లైక్ ఎగ్జాక్ట్గా నాట్ వెరీ టైట్, నాట్ వెరీ లూజ్, బట్ వెరీ ఎగ్జాక్ట్గా వచ్చింది. ఒక్క చిన్న ప్రాబ్లం ఏమనిపించింది అంటే నెక్కింగ్ కొంచెం లైక్ ఇక్కడ ఏదైనా బటన్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. వేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఎక్కిందండి. తల కొంచెం టైట్గా అయితే ఎక్కింది. అదైతే చూసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకైతే నచ్చింది. ఆరల్స్ లేకపోతే ఒక సైజ్ అయితే పెద్దది తీసుకోండి, మరీ ఎగ్జాక్ట్ ఫిట్ అయితే వస్తుంది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి ఇది కూడా యోక్ కట్ స్టైల్లో అయితే వచ్చింది. ఏ లైన్ టైప్ బట్ యోక్ కట్ స్టైల్ అయితే వచ్చింది. అంటే యోక్ పార్ట్ వచ్చిందండి. ఇట్లా యోక్ పార్ట్ లాగా వచ్చి దీనికి ఎంపైర్ స్టైల్ నెక్ వచ్చింది. ఎంపైర్ స్టైల్ నెక్స్ ఆర్ లైక్ మై ఫేవరెట్ అండి. చాలా బాగుంటుంది. స్పెషలీ ఒకవేళ నాకులాగా మెడ కానీ పొడవుగా ఉంటే మీకు చాలా బాగా సెట్ అవుతుందండి. ఎంపైర్ స్టైల్ నెక్స్ మస్ట్ ట్రై అని చెప్తాను. మంచి ఒక ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. అండ్ దీనికి నెక్ చుట్టూరా నీట్గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా మిర్రర్ వర్క్ అండ్ జెరీ థ్రెడ్ అండ్ నార్మల్ థ్రెడ్తో మనకి ఇట్లాగా సింపుల్గా వర్క్ అయితే వచ్చింది నెక్ చుట్టూరని. సో ఇట్లా సింపుల్ వర్క్ అయితే వచ్చి మనకి ఇట్లా నెక్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా నీట్గా వర్క్ అయితే వచ్చిందండి. ఇలా నీట్గా సింపుల్గా వర్క్ అయితే వచ్చింది స్లీవ్స్ ఎడ్జ్లోని. సో ఇట్లా మనకి సింపుల్ ప్యూర్ కాటన్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ అండి, ఇండోరా అండ్ లిబాస్ ఈ బ్రాండ్స్లో ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది, ఆఫ్టర్ వాష్ కూడా చాలా బాగుంటాయండి. నేను ఆఫ్టర్ వాష్ రివ్యూస్ చేసినప్పుడు ఎక్కువ ఈ బ్రాండ్స్వే ఆఫ్టర్ వాష్ రివ్యూస్ చేశాను. చాలా బాగుంటాయి, వాష్ చేశాక కూడా మంచి క్వాలిటీ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గా లేదు, కలర్ అండ్ ప్రింట్ అయితే చాలా బాగుండిందండి దీన్ని. దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇది కూడా నాకు చాలా నచ్చింది. కలర్ అండ్ ప్యాటర్న్ మంచి డిఫరెంట్ అయితే వచ్చిందండి. ప్రింట్ కూడా చాలా బాగుండింది దీన్ని. సో కమింగ్ టు ద ఫ్రాక్, ఇది ఏంటంటే మనకి ఇట్లాగా ప్లీట్ మోడల్ లాగా వచ్చింది. సెంటర్లో ఇక్కడ ప్లీట్స్ లాగా అయితే వచ్చాయి. మనకి వీ షేప్ నెక్ అయితే వచ్చింది. అండ్ నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. చాలా నీట్ అండ్ క్లాసీ ఉన్నదండి ఈ లేస్ డీటెయిలింగ్ అయితేని. సో ఇట్లా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇది మనకి త్రీ పీసెస్ లాగా వచ్చింది. 3 పీసెస్ అటాచ్ చేసినట్టు 3 పీసెస్ లాగా వచ్చింది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏంటంటే ఇట్లా డిఫరెంట్ ప్రింట్ వచ్చింది. అండ్ సెంటర్లో డిఫరెంట్ ప్రింట్ వచ్చింది. సెంటర్లో ఏంటంటే ఇక్కడ మనకి ఫుల్గా ప్లీట్స్ అయితే ఇచ్చారు. ఇట్లాంటి ప్లీట్ టైప్స్ అండ్ ఇట్లాంటి స్టైల్స్ ఏంటంటే ఎక్కువ బర్స్ట్ ఉండే వాళ్ళకి బాగుంటుందండి. మంచి నీట్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. కొంచెం హెవీ బస్ట్ ఉండే వాళ్ళు యూజ్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది ఇట్లాంటి టైప్ ఆఫ్ టాప్స్ అయినా. సో అండ్ దీని స్లీవ్స్ కూడా డిఫరెంట్ అయితే వచ్చింది. ఇట్లా మనకి బెల్ స్లీవ్స్ లాగా వచ్చింది. అండ్ స్లీవ్స్ కూడా ఎల్బో లెంత్ అయితే వచ్చాయి. మనకి ఎల్బో లెంత్ వరకు స్లీవ్స్ వచ్చి ఇట్లా బెల్ స్లీవ్స్ లాగా వచ్చాయి. అండ్ ఇక్కడ ఏంటంటే సెంటర్లో మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ అటాచ్ చేశారో ఆ ఫ్యాబ్రిక్తో మనకి ఇక్కడ స్లీవ్స్ అయితే అటాచ్ చేసి దానికి కూడా ఇక్కడ లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు బార్డర్ లాగా పెట్టి. సో ఇట్లా బెల్ స్లీవ్స్ లాగా వచ్చి భలే నీట్గా వచ్చిందండి, బాగుంది. అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది ఏంటంటే కొంచెం థిక్
టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది, థిక్ కాటన్ ఫ్యాబ్రిక్స్ లాగా అయితే వచ్చింది. బట్ బాగుందండి. లైనింగ్ అయితే ఏం లేదు, అస్సలు ట్రాన్స్పరెంట్గా లేదండి. కొంచెం థిక్ టైప్ ఆఫ్ కాటన్ కాబట్టి ఫ్యాబ్రిక్ అండ్ ప్యాటర్న్ మంచి డిఫరెంట్ అయితే వచ్చింది. ఇట్లా స్లీవ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉండింది. ఓవరాల్గా ఇది కూడా చాలా బాగుండిందండి. క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుంది. సింపుల్ ట్రావెలింగ్ అప్పుడు కూడా బాగుంటుంది. ట్రైన్స్లో అది వేసుకోవడానికి మంచి కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎఫర్ట్లెస్గా స్టైలిష్గా అయితే అనిపిస్తాయి ఇట్లాంటివి. ఇది వచ్చేసి లాసన్ అండి. ఇది కొంచెం ఆలియా కట్ స్టైల్లో అయితే వచ్చింది మనకి. అండ్ కొంచెం ఈ ఆలియా కట్ ఏంటంటే పైకి వచ్చిందండి. ఇది కూడా కొంచెం హెవీ బర్స్ట్ ఉండే వాళ్ళకి బాగుంటుంది. ఇట్లాగా ఆలియా కట్స్ ఏంటంటే కరెక్ట్గా బర్స్ట్ కిందకి వస్తే బాగుంటాయి. బట్ ఇలా బర్స్ట్ లైన్ కన్నా కొంచెం పైకి వచ్చే ఏంటంటే హెవీ బర్స్ట్ ఉండే వాళ్ళకి లుక్ అయితే బాగుంటుందండి. కొంచెం బర్స్ట్ ఎక్కువగా ఉన్నట్టు కాకుండా అంత అలా ఎలివేట్ చేయకుండా నీట్ లుక్, స్లీక్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇదేంటంటే మనకి ఇట్లాగా వీ షేప్ నెక్ లాగా అయితే వచ్చింది. ఆ నెక్ దగ్గర అంతా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఒక ప్యానలింగ్, చిన్న పీస్ ప్యానలింగ్ అయితే చేశారు. నెక్ మరీ డీప్ అయిపోతుంది కాబట్టి ఇట్లా చిన్న పీస్ ప్యానలింగ్ అయితే చేశారు. సో నెక్ అయితే డీప్ అనిపించట్లేదు ఇక్కడ ఇలా ప్యానలింగ్ పీస్ యాడ్ చేయడం వల్ల. అండ్ ఇక్కడ పైన ఏంటంటే ఇదంతా ఈ పీస్ మటుకు ట్రాన్స్పరెంట్గా ఉంది, బికాజ్ ఓన్లీ లేస్ డీటెయిలింగ్ ఉంది కాబట్టి లుక్ అయితే నీట్గా అనిపించిందండి నాకు. అట్లాగా లేస్ డీటెయిలింగ్ రావడం వల్ల ఇక్కడ కొంచెం ఇక్కడ ఏమీ లైనింగ్ లేకపోవడం వల్ల నీట్గా కనపడుతూ చాలా బాగుండింది. అండ్ దీనికి కూడా ఇక్కడ మనకి వీ షేప్ నెక్ ఎక్కడ ఎండ్ అయిందో ఇట్లా ఆలియా కట్ లాగా మనకి ఇలాగా ప్లీట్స్ అయితే వచ్చాయి. బ్యాక్ సైడ్ ఇట్లా మనకి యోక్ కట్ లాగా వస్తుంది. చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి ఇలా మనకి కట్ లేకుండా ఏ లైన్ స్టైల్లో ఫ్రాక్ అయితే వచ్చింది. ఇది మీడియం లెంత్ అయితే వచ్చిందండి. షార్ట్ సైడ్ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. లెంత్ పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ ఇది కూడా మీడియం లెంత్ వచ్చింది. ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ వీటిపైన నాకు యూజువలీ ఆలియా కట్స్ ఆర్ లేకపోతే ఇట్లా కొంచెం లూజ్ స్టైల్లో ఇట్లా ప్లీట్స్ వచ్చి ఇట్లాంటి వాటిపైన లెగ్గిన్స్ వేసుకుంటేనే లుక్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది అండి. స్లీక్ లుక్ వచ్చినట్టు ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ ఇది కొంచెం లూజ్ మోడల్ అయితే వస్తుంది మనకి. టాప్ లైక్ కొంచెం లూజ్ మోడలే వస్తుంది ప్లీట్స్ రావడం వల్ల. ఇది కూడా లూజ్గా ఉండి బాటమ్ కూడా లూజ్గా వేస్తే అంత లుక్ బాగోదు అనిపిస్తుంది నాకు. యూజువలీ ఆలియా కట్స్ మీద అండ్ ఇలా డిఫరెంట్ కట్స్ వచ్చిన వాటిపైన నేను లెగ్గినే వేసుకుంటానండి. సో ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. కలర్ కూడా చాలా బాగుందండి. కొంచెం లైట్ షేడ్ అయితే వచ్చింది, పిస్తా గ్రీన్ కలర్. ఇది ట్రాన్స్పరెంట్గా ఏం లేదండి, లైనింగ్ అయితే ఏం రాలేదు దీనికి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లిబాస్ అండ్ ఇది కూడా నేను సైజు ఎక్స్ స్మాల్ తీసుకున్నాను. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ నా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్ సేల్ అయితే రన్ అవుతుంది. 50 to 80% వరకు ఆఫ్ అయితే ఉందండి. సో ఈ వీడియోలోవే కాకుండా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఏదైనా నచ్చి ఆర్ లేకపోతే మీరు కార్ట్లో యాడ్ చేసుకుని ప్రైస్ డ్రాప్ అయితే పర్చేస్ చేద్దామని వెయిట్ చేస్తుంటే ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. మేబీ ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. సో దట్ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే దొరుకుతాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.